హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా, సాఫ్ట్గా, సింపుల్గా 2 ఫ్లేవర్స్తో ఒక స్వీట్ రెసిపీ చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాక్లెట్ ఫ్లేవరు అలాగే వెనిలా ఫ్లేవర్తో 2 లేయర్స్ స్వీట్ అండి. చాలా సింపుల్గా చేయొచ్చు. అయితే ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్పు చిక్కటి పాలను తీసుకోవాలి. నేను కాచిన పాలను తీసుకున్నానండి, పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 3 స్పూన్ల పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టకుండా ముందుగానే కార్న్ఫ్లోర్ పాలల్లో ఉండలేం లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలేం లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి కార్న్ఫ్లోర్ థిక్గా అవుతుంది. చూసారు కదండి, ఉండలేం కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి క్రీమీగా రెడీ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే ఒక 10 మినిట్స్కి ఈ విధంగా థిక్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి ఒక హాఫ్ పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న రిమైనింగ్ హాఫ్ పార్ట్లోకి 1 స్పూను కోకో పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న రిమైనింగ్ మిక్స్లోకి 1 స్పూను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా హాఫ్ పార్ట్ వెనిలా ఎసెన్స్ అలాగే రిమైనింగ్ హాఫ్ పార్ట్ కోకో పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ఒక బౌల్లోకి ముందుగా చాక్లెట్ ఫ్లేవర్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన వెనిలా ఫ్లేవర్ స్వీట్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ లాగా చక్కగా వేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. డిఫరెంట్గా ఉంటుంది కదా. తప్పకుండా ఎప్పుడైనా ఈ సింపుల్ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, 2 అవర్స్కి ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ పైన రివర్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ అండ్ వెనిలా జెల్లీ స్వీట్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ స్వీట్ని నార్మల్గా కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా టేస్ట్ చేయండి. అంతే అండి, ఎంతో సింపుల్ స్వీట్ రెసిపీ రెడీ. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు ఇలా చేసుకొని టేస్ట్ చేసేయండి. ఒకటి చాక్లెట్ ఫ్లేవరు, ఒకటి వెనిలా ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.